గుడ్ ఈవినింగ్ అండి మీ అందరికీ కూడా. కానీ మీరు ఇలా చూస్తుంటే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చాలా బాధేస్తుంది. ఎందుకంటే అందరికీ పిల్లలు ఉన్నారు కానీ ఇలాంటి పరిస్థితి వచ్చింది కదా. కానీ ఇలా మిమ్మల్ని అందరి కూడా దగ్గరికి తీసి మేడము సార్ కూడా ఇలా చేయడం చాలా గ్రేటు, హ్యాపీగా ఉంది. కానీ ఇది మేము గూగుల్లో సెర్చ్ చేసి ఈ అనాథ శరణాలయానికి ముందే సార్ తోటి మాట్లాడి ఇక్కడ మేము భోజనాలు పెట్టించాలని అనుకొని డిసైడ్ అయిపోయి వచ్చాము. హైదరాబాద్ నుండి వచ్చానమ్మా, నేను కుక్కట్పల్లి నుంచి వచ్చాను. ఈరోజు కంపల్సరీ మీకు ఈరోజు అన్నదానం చేయాలన్న ఇదితోటి భోజనాలు పెట్టించాలి అందరికని. ఫస్ట్ టైం నేను ఇట్లా రావడం చూడడం, కానీ ఇంకా ముందు రావాలని అనిపిస్తుంది. ఏ సెలబ్రేషన్స్ అయినా కూడా మీతోటి పంచుకోవాలని ఉంది. కానీ ఇట్లా సపరేట్గా ఇట్లా బర్త్డేలైనా మ్యారేజ్ డే అయినా పెద్దగా ఫంక్షన్స్ అరేంజ్ చేసి చేసుకుంటారు. కానీ మీలాంటి వాళ్ళకు పెట్టాలని నేను ఇప్పటి నుంచి డిసైడ్ అయిపోయాను మిమ్మల్ని అందరినీ చూశాక. నాకు మేడం అసలు మేము ఏ లోకంలో ఇంతకుముందంత ఎక్కడున్నాము, ఇట్లాంటి వాళ్ళని ఇన్ని రోజుల నుంచి ఎందుకు మిస్ చేసుకున్నాము హెల్ప్ చేయడం అనేది అని నాకు అనిపిస్తుంది. చాలా బాగుంది. నేను ప్రతి ఒక్కరితో లేడీస్ తోటి అందరితో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా చెప్పారు చాలా బాగుందమ్మా, మేమందరం వేరు ఊళ్ళ నుంచి వచ్చాము, బెల్లంపల్లి, నిజామాబాద్ ఇవన్నీ ఊళ్ళు చెప్పారు. మేమందరం బాగుంటాము, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటామని చెప్పారు. కానీ అది చూస్తుంటే కూడా నాకు అలాగే వాళ్ళతో మాట్లాడాక కూడా అలాగే అనిపించిందండి. ఓకే.
థ్యాంక్ యూ.